ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్. సో నేను పార్ట్ 1లో ఫ్లైట్ జర్నీ గురించి చెప్పాను కదా, ఇది వచ్చేసి పార్ట్ 2 అనమాట. సో ఈవినింగ్ ఇది వచ్చేసి 4:30 అవుతుంది ఫ్రెండ్స్ అరౌండ్. మేము మార్నింగ్ మొత్తం అన్ని టెంపుల్స్ కవర్ చేసేసి ఈవినింగ్ కల్లా టైం మొత్తం ఫ్రీ చేసుకున్నాం అనమాట. బీచ్ చూడాలని. సో చెన్నైలో బీచ్ ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. సో బీచ్కి వెళ్ళాం మేము. అరౌండ్ 4:30 అయింది అప్పుడు టైం. అయితే చాలామంది జనాలు ఉన్నారు, చూస్తున్నారు కదా. ఇక్కడ ఫస్ట్ మేము వచ్చేసి లైట్ హౌస్ దగ్గర ఉన్నాం. మీకు ఫస్ట్ వీడియోలో స్టార్టింగ్లో కనిపించింది కదా ఫ్రెండ్స్, దాన్ని లైట్ హౌస్ అంటారు. చూస్తున్నారు కదా, అదే అనమాట. దాన్ని లైట్ హౌస్ అంటారు. అంటే లైక్ ఫిష్ పట్టే వాళ్ళు ఉంటారు కదా, చేపలు పట్టే వాళ్ళు, వాళ్ళకి డైరెక్షన్కి ఉపయోగపడుతుందని అలా కట్టారంట. సముద్రం ఉన్న ప్రతి దగ్గర ఈ లైట్ హౌస్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే డైరెక్షన్ చూపించడానికి, నైట్ టైంలో వాళ్ళకి డైరెక్షన్ చూపించడానికి యూస్ఫుల్ అవుతుంది. సో మనం ఎంటర్ అయిన ఎమ్మటే మాకైతే బెలూన్ షూట్ కనిపించింది అనమాట. మేము ఇది చాలా సేపు ఆడాము. 50 రూపీస్ అనుకుంటా ఫ్రెండ్స్. దీనికి 50 రూపీస్ ఇస్తే మనకి 10 ఇస్తారనమాట బుల్లెట్స్. సో 10 షాట్స్ ఆడాము. అంటే కొంచెం కాస్ట్లీ అనిపించింది, కానీ వచ్చిన తర్వాత ఇంకా ఎంజాయ్ చేయాలి కాబట్టి ఓకే అనిపించింది. బీచ్లోకి వెళ్ళడానికైతే ఎలాంటి టికెట్ లేదు, అంటే ఫ్రీ అనమాట. లోపల గేమ్స్ మాత్రం మనం మనీ పే చేయాలి. అలాగే ఇక్కడ తినే స్టాల్స్ కూడా ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి. మెయిన్గా అయితే ఈ గుర్రాలు చూసే సగం నేను ఇంప్రెస్ అయిపోయాను. అసలు చాలా అంటే చాలా ఉంది. అంటే ఎప్పటి నుంచో గుర్రాలు ఎక్కాలని చాలా ఇష్టం అనమాట. సో ఇక్కడ ఫైనల్లీ మనం గుర్రం ఎక్కే ఛాన్స్ దొరికింది మాకు. సో మేము ఇది లాస్ట్లో గుర్రం ఎక్కుదామని అనుకున్నాము. ఫస్ట్ బీచ్లో మొత్తం వాటర్తో ఆడి, తర్వాత మొత్తం అంతా తిన్నాక లైక్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో గుర్రం ఎక్కుదామని అనుకున్నాము. ఫస్ట్ మేము ఎంటర్ అయినమ్మటే మీకు చూపించాను కదా, బెలూన్ షాట్స్ అనేవి ఆడామన్నమాట. సో అసలు నిజం చెప్పాలంటే అసలు ఇసుకలో నడవనికి రాలేదు ఫ్రెండ్స్. అంటే చాలా కష్టంగా ఉంది. అంటే కాళ్ళు ఇట్లా పెట్టినమ్మంటే లోపలికి వెళ్ళిపోతుంది. మేము ఫస్ట్ టైం అనమాట ఇట్లా బీచ్కి వెళ్ళాలనుకుంది. బీచ్కి వచ్చింది. వైజాగ్ బీచ్కి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. సో ఇది మా ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అయిపోయింది. ఆ రోజే మళ్ళీ ఫస్ట్ బీచ్ అనమాట మేము విజిట్ చేసింది. చాలా బాగుంది, కానీ నడవడానికి కొంచెం కష్టమైంది. చెప్పులతో నడవడం చాలా కష్టము. చెప్పులు లేకుండా ఇంకా చెప్పులు చేతిలో పట్టుకొని మేము డైరెక్ట్ కాళ్ళతోనే నడిచేసాము. సో చూస్తున్నారు కదా, ఇదంతా బీచ్ చాలా పెద్దగా ఉంది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అప్పటికే చాలామంది జనాలు వచ్చారు తెలుసా. అసలు మాకైతే ఖాళీయే దొరకలేదు వాటర్ దగ్గర ఆడుకోవడానికి. చాలామంది జనాలు అప్పటికే ఫిల్ అయిపోయారు. టైం 4:30 అయినా కానీ వాళ్ళు 3:30 నుంచే వచ్చారంట. అంటే చాలా ఎండ ఉన్నప్పటి నుంచే వాళ్ళు అక్కడ ఉన్నారంట, బీచ్లో ఆడుకోవడానికి. సో మేము ఫస్ట్ టైం కాబట్టి ఎంత టైం అయినా పర్లేదు, లేట్ అయినా పర్లేదు, బీచ్లో ఆడుకొని వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయాము. చూస్తున్నారు కదా, గుర్రాలు అయితే చాలా ఉన్నాయి. అంటే తినే స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి. మరి మేమైతే ఏం టేస్ట్ చేయలేదు, ఎందుకంటే మాకు అంత టైం సరిపోలేదు. ఎందుకంటే మేము రిటర్న్ టికెట్ కూడా ఆ రోజే బుక్ చేసుకున్నాము. సో ఫ్లైట్ ఒకవేళ మిస్ అయిపోతామేమోనని తొందరగా వచ్చాము ఆడుకొని, మొత్తం అన్నీ కవర్ చేసుకొని. సో చూస్తున్నారు కదా, మనకైతే చాలా తినేటివి ఉన్నాయన్నమాట. స్ప్రింగ్ పొటాటోస్, పానీపూరి, లైక్ మొక్కజొన్న పొత్తులు అన్నీ చాలా ఉన్నాయన్నమాట. సో ఫైనలీ వీఆర్ నియర్ వాటర్. చూస్తున్నారు కదా వాటర్ ఎంత పెద్దగా ఉందో అసలు. వావ్, సూపర్ ఉంది కదా. అలలు అయితే పెద్దగా వస్తున్నాయి అప్పుడప్పుడు. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. సో చూస్తున్నారు కదా, నేను చెప్పిన విధంగానే చాలామంది జనాలు ఉన్నారు అక్కడ. ఆల్మోస్ట్ మొత్తం కవర్ అయిపోయింది అనమాట. మాకు కూర్చోడానికి కానీ ఇక్కడ నించోడానికి కానీ, అంటే దగ్గరగా నించోడానికి కూడా ప్లేస్ లేదు. చాలామంది ఉన్నారు. కొంతసేపటి తర్వాత మాకు ప్లేస్ దొరికిందనమాట నించోడానికి. సో చూస్తున్నారు కదా, అంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చారంట వీళ్ళందరూ. అడిగితే చెప్పారు. సో కొందరేమో బెంగళూరు నుంచి, కొందరు కర్ణాటక నుంచి, కేరళ నుంచి, మేమేమో హైదరాబాద్ నుంచి. సో డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చారంట. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కంపల్సరీ ఈ బీచ్ని విజిట్ చేసే వెళ్తారంట ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా బాగుంది ఈ బీచ్ చూడడానికి. చెన్నైలో ఈ బీచ్ కాకుండా ఇంకొక బీచ్ కూడా ఉంది. ఫస్ట్ మేము అక్కడికే వెళ్దాం అనుకున్నాం, కానీ అది కుదరలేదు. ఎందుకంటే మేమున్న దగ్గర నుంచి అది చాలా లాంగ్ డిస్టెన్స్ అయిపోయింది అనమాట. మళ్ళీ అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. ఒక 1.5 అవర్ టైం పడుతుంది. సో అందుకనే మేము ఆ బీచ్కి వెళ్ళకుండా ఈ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న బీచ్కి వచ్చాము. సో మేము ఈ బీచ్లో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. మస్ట్ విజిట్ బీచ్ అనమాట ఇదైతే చెన్నైకి వచ్చినప్పుడు.
సో ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇది ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఒక 45 మినిట్స్ అట్లా పడుతుందన్నమాట. సో ఈ బీచ్ పేరు కూడా నాకు అంత ఐడియా లేదు. సో చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద వేవ్స్ వస్తున్నాయి. మేమైతే చాలా లోపలికి వెళ్ళాము. కొంతసేపు తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చారు, అంత లోపలికి వెళ్ళకూడదు, బయటికి వచ్చేయండి అని చెప్పారు. సో మేము అప్పుడు బయటికి వచ్చేసాము. చూడండి ఎంత బాగుందో. సో బీచ్లో మొత్తం ఆడుకున్నామన్నమాట. ఆడుకున్న తర్వాత మొత్తం మా కాళ్ళకి, మా డ్రెస్కి మొత్తం మట్టి అంటింది. సో కొంచెం సేపు వరకు మేము అట్లా నించొని ఉన్నాము. మొత్తం ఎండిపోయిన తర్వాత ఇసుక రాలిపోతుంది కదా మొత్తం. సో దాని తర్వాత హార్స్ రైడింగ్ చేయాలనుకున్నాము. సో ఒకసారి మొత్తం మా క్లాత్స్ నుంచి శాండ్ అదే ఇసుక వెళ్ళిపోయిన తర్వాత మేము ఇంకా హార్స్ రైడింగ్ చేసాము. చాలా హార్సెస్ ఉన్నాయన్నమాట అక్కడ. నేనైతే ఒక వైట్ హార్స్ ఎక్కాను. సో దాని కాస్ట్ వచ్చేసి 150 అనమాట. అంటే ఒక్కరికి 150, అడల్ట్స్కి అయితే 150, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి 550 రూపీసో లేకపోతే సంథింగ్ అరౌండ్ 100 లోపే అనమాట వాళ్ళకైతే. సో మాకైతే 150 తీసుకున్నారు ఈచ్ పర్సన్కి. చాలా బాగా అనిపించింది అది రైడ్ చేసేటప్పుడు. నాకైతే అదొక వెరైటీ ఎక్స్పీరియన్స్ అనమాట. ఫస్ట్ టైం నేను అదే హార్స్ ఎక్కడం. చాలా బాగుంది. సో హార్స్ రైడింగ్ కూడా అయిపోయింది. టైం చూసుకున్నాము, ఇంకా ఫ్లైట్కి టైం అవుతుంది కదా అని ఇంకా వెళ్దామని అనుకున్నాము. రిటర్న్లో కూడా చాలా కష్టమైంది మాకు అక్కడ నడవడానికి. అసలు మొత్తం ఇసుకంతా ఇట్లా మొత్తం కాళ్ళకి అతకపోతుంది, ఎందుకంటే మేము వాటర్లో ఆడుకున్నాం కదా. సో నేనైతే చెప్పులు చేతిలో పట్టుకొని నడుచుకుంటూ వచ్చేసాను. అక్కడ తినే స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఇంకా టైం చూసుకుంటే మా ఫ్లైట్ టైంకి ఇంకొక 1.5 అవరే ఉంది. సో ఇక్కడికి నుంచి అక్కడికి వెళ్ళడానికి 1/2 అవర్ అలా పడుతుంది అన్నారు. సో అందుకని ఇంకా తొందరగా మేము బీచ్ని మొత్తం ఎంజాయ్ చేసేసాం కాబట్టి ఇంకా ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోవాలని అనుకున్నాము. సో మాకు ఒక 1/2 అవర్ అంతే పడింది ఫ్రెండ్స్. సో 1 అవర్ ముందే ఉన్నాము మేము ఫ్లైట్కి. చూస్తున్నారు కదా, ఇదే అనమాట చెన్నై ఎయిర్పోర్ట్. పెద్ద ఎయిర్పోర్ట్, చాలా బాగుంది.
సో ఇప్పుడు మేము ఇక్కడికి లోపలికి వెళ్ళాలి. యాక్చువల్లీ మేము వెళ్ళేటప్పుడు చెక్ ఇన్ బ్యాగ్ ఏం పెట్టలేదని చెప్పాం కదా, అంటే ఆ బ్యాగ్ మాతోనే పెట్టుకున్నాం కదా ఫ్లైట్లో. కానీ వెళ్ళేటప్పుడు కొంచెం షాపింగ్ అనేది చేసామన్నమాట బీచ్లో, అక్కడ గుడిల దగ్గర. సో అందుకని మేము ఆ బ్యాగ్ అనేది చెక్ ఇన్కి ఇవ్వాలనుకున్నాము. చూస్తున్నారు కదా మీరు, స్ట్రైట్గా చూసినట్టయితే అక్కడ రాసి ఉంటుంది చెక్ ఇన్ బ్యాగ్స్ అని. సో మేము మా బ్యాగ్స్ని అక్కడ పెట్టేశాము. అంటే ఫ్లైట్ వాళ్ళు అది తీసుకొని వస్తారనమాట, మనం ఏమి మనతో క్యారీ చేయని అవసరం లేదు. సో అలా చెక్ ఇన్ బ్యాగ్ దగ్గర జస్ట్ మన ఆధార్ కార్డు, మన బోర్డింగ్ పాసెస్ మాత్రం చెక్ చేస్తారు. చెక్ చేసి మన బ్యాగ్ని తీసుకుంటారనమాట. అక్కడ కూడా అంత కంగారు పడని అవసరం లేదు. సో అవి రెండు చెక్ చేసి మన బ్యాగ్ని తీసుకుంటారు. వాళ్ళే ఫ్లైట్లోకి ఎక్కించి లాస్ట్లో మనకి అరైవ్ అయిన తర్వాత మనము హైదరాబాద్కి అక్కడ మనం మన లగేజ్ని కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మేము వెళ్ళేటప్పుడు ఆ బ్యాగ్ని కూడా మా దగ్గరే పెట్టుకున్నాము. అంటే ఒక ఎక్స్ట్రా బ్యాగ్ అనేది తెచ్చుకున్నాం అనమాట, ఇట్లా షాపింగ్ ఏమైనా ఉంటే అందులో వేసుకోవడానికి. సో అట్లాంటి ఐటమ్స్ ఏమైనా ఉంటే చెక్ ఇన్కి ఇచ్చేయాలి. సో చూస్తున్నారు కదా, మేము అక్కడ ఫస్ట్లో చెప్పినట్టు డిస్ప్లేలో కనిపిస్తుంది అనమాట. ఇక్కడ అయితే వాయిస్తో అనౌన్స్ చెయ్యరు, ఫస్టే చెప్తున్నా ఫ్రెండ్స్. చెన్నైలో అనౌన్స్మెంట్ అనేది చెయ్యరు. మనం డిస్ప్లే చూసుకొని జస్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏ గేట్ నెంబర్కి వెళ్ళాలి, అలాగే ఆ గేట్ ఎక్కడుందో మొత్తం డిస్ప్లేలో చూసుకొని వెళ్ళాలి. మీకు హైదరాబాద్లో లాగా అనౌన్స్మెంట్ అయితే ఇవ్వరు పర్సనల్గా వచ్చి ఈ ఫ్లైట్ మూవ్ అవుతుంది, చెక్ ఇన్ చేసుకోండి, బోర్డింగ్ పాసెస్ చూపెట్టండి అని అయితే ఏం చెప్పరు. మనం కానీ కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నామనుకో ఇంకా మొత్తం అంతే, ఫ్లైట్ మనది మొత్తం మిస్ అయిపోతుంది. డిస్ప్లే చూసుకోవాలి ఎప్పుడైనా చెన్నై ఎయిర్పోర్ట్లో మాత్రం. కానీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో వాళ్ళు అనౌన్స్మెంట్ ఇస్తారు. సో మనం అంత కంగారు పడని అవసరం లేదు. చెన్నైలో మాత్రం మనము డిస్ప్లేస్ చూసుకుంటూ ఉండాలి. టైమింగ్ ఇస్తారు వాళ్ళు, ఏ టైంకి ఫ్లైట్ అనేది స్టార్ట్ అవుతుంది, ఏ గేట్ నెంబర్కి వెళ్ళాలి, ఆ గేట్స్ ఎక్కడ ఉన్నాయి, మొత్తం డైరెక్షన్స్ ఇస్తారనమాట. డిస్ప్లే చూసుకొని మనం వెళ్ళాలి. లైక్ అనౌన్స్మెంట్ కోసం అయితే మీరు వెయిట్ చేయని అవసరం లేదు. సో ఎందుకంటే అనౌన్స్మెంట్ ఇయ్యరు వాళ్ళు. సేమ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో లాగానే ఇక్కడ అన్ని షాపింగ్స్, గ్రౌజరీస్, తినేటివి అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయి. సో మేమేం తినలేదు. సో డైరెక్ట్గా మా ఫ్లైట్ టైం అయ్యింది అనేసరికి మేము ఇంకా బస్సు ఎక్కాము బోర్డింగ్ పాసెస్ చూపించి. సో ఇప్పుడు ఈ బస్సు మా ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్తుంది అనమాట. మేము రిటర్న్ టికెట్ కూడా లైక్ రౌండ్ టికెట్ అని ఉంటుంది అనమాట. అంటే వెళ్ళి రావడానికి ఒకేసారి బుక్ చేసుకోవచ్చు అనమాట. సో మేము వన్ డే ట్రిప్పే కాబట్టి వెళ్ళి రావడానికి ఒకే రోజు బుక్ చేసుకున్నాము. సో ఇదనమాట. అయితే ఇందులో విచిత్రం ఏంటంటే, ఇంత పెద్ద ఏరోప్లేన్ కనిపెట్టిన వాళ్ళు రివర్స్ గేర్ ఎలానో కనిపెట్టలేదు. అంటే ఒక ఏరోప్లేన్ రివర్స్ దానంతటా అది అవ్వలేదు ఫ్రెండ్స్. ఒక ట్రక్ ఉంటుంది, ఆ ట్రక్ ఒక స్టిక్ పెట్టి ఫ్రంట్ సైడ్ నుంచి నెడుతుంటే ఆ ఫ్లైట్ అనేది వెనకాలకి వెళ్తుంది. భలే విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే అంత పెద్ద ఏరోప్లేన్ కనిపెట్టిన వాళ్ళు రివర్స్ గేర్ కనిపెట్టలేదు. వెరైటీగా అనిపించింది నాకైతే అసలు. సో మేము వచ్చేటప్పుడు కూడా ఇండిగో ఫ్లైట్నే బుక్ చేసుకున్నాము. సో అది ఇండిగో దగ్గరికే తీసుకెళ్తుంది. ఇక్కడ మోస్ట్లీ నేను అబ్జర్వ్ చేసిన ఫ్లైట్స్ అయితే ఎక్కువ ఇండిగోనే ఉన్నాయన్నమాట. ఎందుకో నాకు తెలియదు, దాని డిమాండింగ్ ఎక్కువ ఉన్నట్టుంది. అన్నీ ఆల్మోస్ట్ అక్కడ హైదరాబాద్లో కానీ ఇక్కడ చెన్నైలో కానీ ఆల్మోస్ట్ ఆల్, అంటే నేను అబ్జర్వ్ చేసినంత వరకు అయితే ఇండిగో ఫ్లైట్స్ మాత్రమే ఉన్నాయి ఎక్కువ. మిగతాయి నాకు కనపడలేదో లేకపోతే లేవో నాకు తెలియదు. నాకైతే ఎక్కువ ఇండిగో ఫ్లైట్సే కనపడ్డాయి. సో మేము ట్రావెల్ చేసేది కూడా అట్లాంటి బస్సులోనే అనమాట. మాకైతే వెళ్ళేటప్పుడు సీట్స్ దొరకలే, వచ్చేటప్పుడు సీట్స్ దొరకలే. అయినా 5 మినిట్సే కదా, 5 మినిట్స్ కూడా కాదు, జస్ట్ 2-3 మినిట్సే కదా అని మేము అలానే నించొని ఉన్నాము, చూస్తూ ఉన్నాం మిగతా ఫ్లైట్స్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎయిర్ ఏషియా, విస్తారా, ఈ రెండు కూడా కనపడ్డాయి ఫ్రెండ్స్. అంటే ఎక్కువ లేవు. ఎయిర్ ఏషియా అయితే 2-3 ఉన్నాయి, విస్తారా అయితే ఒకటే ఉంది. అవి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అనుకుంటా. సో ఇది అనమాట బ్యాక్ సైడ్ వ్యూ ఆఫ్ చెన్నై ఎయిర్పోర్ట్. చాలా పెద్దగా ఉంది ఇది కూడా, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ లాగా. సో ఇప్పుడు మేము మా ఫ్లైట్ దగ్గరికి వెళ్తున్నాము. సో నేను చెప్పాను కదా ఫ్లైట్కి రివర్స్ గేర్ ఉండదని. చూడండి, ఒక ట్రక్ స్టిక్ పెట్టి వీల్స్ని నెడుతుంటే ఫ్లైట్ అనేది రివర్స్ అవుతుంది. చెప్పాను కదా నేను ముందే, చూడండి మీరు.
సో ఫైనల్లీ మేము ఎక్కాల్సిన ఫ్లైట్ వచ్చేసింది ఇండిగో. సో వెనకాల బ్యాక్ సైడ్ సీట్స్ వాళ్ళు బుక్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళకి మొత్తం బ్యాక్ సైడ్ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఒకటి ఉంటుంది ల్యాడర్. ఫ్రంట్ సీట్స్ ఇంకా మిడిల్ సీట్స్ వాళ్ళకేమో ఇటు సైడ్ ఉంటుంది అనమాట ల్యాడర్. అటే వెళ్ళాలి ఇటే వెళ్ళాలని ఏం లేదు, కన్వీనియంట్గా ఉంటుంది కదా. వెనకాల సీట్ బుక్ చేసుకున్న వాళ్ళు వెనకాల ల్యాడర్కి వెళ్తే తొందరగా అయిపోతుంది కదా ట్రావెలింగ్ అనేది. లైక్ ఎక్కువ దూరం నడవకుండా అక్కడే ఉంటాయి కదా వాళ్ళ సీట్స్. సో అటు వెళ్తే బెటర్. ఇటే వెళ్ళాలి అటే వెళ్ళాలని వాళ్ళు ఏం చెప్పరు, అది మన ఇష్టం అనమాట, ఎటైనా వెళ్ళచ్చు. సో ఫస్ట్ హైదరాబాద్ నుంచి చెన్నైకి వచ్చేటప్పుడు ఫస్ట్ ఫ్లైట్, ఐ మీన్ ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ అయితే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయం అయింది టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు. సో మళ్ళీ నేను చెన్నై నుంచి హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు అంత భయం అనిపించలేదు, లైక్ అలవాటు అయిపోయింది అనమాట. బస్సెస్ కంటే ట్రైన్స్ కంటే ఫ్లైటే బెస్ట్ అనిపిస్తుంది. అంటే ఎక్స్ట్రా ఒక 1000 రూపీస్ అట్లా పెట్టుకున్నాం అనుకో, మనకి ట్రావెలింగ్ అనేది తగ్గుతుంది. అంటే డిస్టెన్స్ అంతే ఉంటుంది, కాకపోతే టైం అనేది బాగా సేవ్ అవుతుంది కాబట్టి. సో మనము ఫ్లైటే బెటర్ అని అంటాను నేనైతే. ఎందుకంటే ఒక 1000-2000 ఏమంటారు మనీ స్పెండ్ అయినా కానీ టైం అనేది మనకి చాలా సేవ్ అవుతుంది. అలాగే మనం ఎక్కువ స్ట్రెస్ కానీ స్ట్రెయిన్ కానీ అవ్వనవసరం లేదు. ఆ ట్రైనుల్లో బస్సుల్లో అసలు 1.5 అవర్ జర్నీ కాకుండా ఒక 12 అవర్స్ జర్నీ, 15 అవర్స్ జర్నీ ఉందన్నమాట మొత్తము. చూస్తున్నారు కదా, మనం ఎయిర్పోర్ట్ దగ్గర చూస్తూ ఉంటాము, హీరోయిన్స్ వాళ్ళందరూ కనపడుతూ ఉంటారు. సో మాకైతే ఒక సీరియల్ యాక్టర్ కనపడింది అనమాట. సో మా మమ్మీ అదే అనమాట ఫోటోలు దిగుతుంది తనతోటి. సో తన పేరు కిరణ్మయ్ అనుకుంటా. సో మాకు తను కనపడింది. సో చూస్తున్నారు కదా, ఇది నైట్ వ్యూ అనమాట. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది ఆల్రెడీ, ఇప్పుడే టేక్ ఆఫ్ అయింది. సో మొత్తం ఇదంతా నైట్ వ్యూ. అసలు హైలైట్ ఉంది కదా, అసలు మొత్తం లైట్స్ అన్నీ ఒక్కసారి పైనుంచి చూస్తే, సో ఒక్కసారి ఆ లైట్స్ అన్నీ ఒకేసారి చూస్తే ఆ ఫీలింగే వేరు కదా, అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో అలా మా జర్నీ అనేది హైదరాబాద్ నుంచి చెన్నైకి, చెన్నై నుంచి హైదరాబాద్కి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఐ హోప్ యూ లైక్ దిస్